అన్నీ కూడా జోడించి ఎంత లోపభూయిష్టంగా ఉంది ఇదంతా. పట్టాలు ఎక్కట్లేదు, ఇది తప్పుగా ఉంది. రాష్ట్రం సంక్షేమం వీటికి కావాల్సింది ముందుకు తెచ్చే బదులు మీరు వెనక్కు తీసుకుపోతున్నారు. దీనితో వర్మ మనం జగన్ ఇక్కడ చెప్పలేదు కానీ పార్లమెంట్లో నిన్న సర్ మీద చర్చ జరిగినప్పుడు టీడీపీ వైసీపీ సభ్యురాలు తనూజ అనుకుంటాను తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆమె సర్ ఈవీఎంలు ఇదంతా పెద్ద తప్పు, ఇది ఒక కుట్ర. 2024లో ఈ ఈవీఎంలను వాడడం వల్లే చాలా చోట్ల మమ్మల్ని దెబ్బతీయడానికి ఒక 50-60 చోట్ల వీటిని వాడి మోసపూరితంగా గెలిచారు. అందుకని ఇక మీదట ఇవి ఉండకూడదు, బ్యాలెట్ పేపర్తోనే మీరు ఎన్నికలు జరపాలి. ఈ సర్లో ఓట్ల లెక్కలు నిన్నే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాళ్ళ సమన్వయకర్త, సర్లో ఒక్క ఓటు కూడా తీసేయకుండా మనం జాగ్రత్త పడాలి, ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతుంది, తెలంగాణలో కూడా రాబోతుంది అని కూడా చెప్పారు. సో ఇందాక మీరు అడిగిన దానికి మిగిలిన రకరకాల వ్యూహాలతో పాటు ఈ సర్ ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఈ యుద్ధాన్ని తీవ్రం చేసే దిశలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సుదీర్ఘమైన మీడియా కాన్ఫరెన్సింగ్ అది మామూలే కదా. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళని లోటు మీడియా దాని ద్వారా ఇవన్నీ ఇంత సమయం అక్కడ ఇమ్మంటారు, సహజంగా ఇవ్వరు కదా స్పీకర్. మిగతా రాష్ట్రాల్లో బ్యాలెట్ అవట్లేదు కదా సార్, అంతా ఈవీఎంల మీద నడుస్తుంది కదా, మళ్ళీ దానికి వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు అడగడానికి ఏముంది, ఉదాహరణకు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు బ్యాలెట్తోనే జరిపారు కదా, అనేక చోట్ల జరుపుతున్నారు అనేక చోట్ల. ఇప్పుడు అమెరికాలో కొన్ని చోట్ల బ్యాలెట్తో జరుపుతారు, కొన్ని చోట్ల దీంతో జరుపుతారు. ఓవరాల్గా చెప్పాలంటే 100% మీరు వీవీప్యాట్లన్నా పెట్టండి, లేదా పూర్తిగా దీంతో అన్న జరపండి అనేది ఒక డిమాండ్. అయితే సుప్రీంకోర్టు ఇదివరకే రూల్ అవుట్ చేసింది, బ్యాలెట్కు మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయని. కానీ ఎన్నికల సంఘం కూడా అనేక వివాదాల్లో కూరుకుపోవడం వల్ల ఈ మధ్య మన దగ్గర పరకాల ప్రభాకర్ కూడా వివరాలన్నీ తీసి అన్ని బయట పెట్టారు. ఆయన మీద కూడా వీళ్ళు ధ్వజమెత్తి, అంతకుముందు ఆయనేమో వాళ్ళకే సలహాదారు, ఆయనేమో వివరాలు రాసేసరికి మీరంతా కుమ్మక్కి ఎవరు విమర్శ చేస్తే అటు పొగిడితే ఇటు ఉన్నట్టు అనుకుంటే ఇది కుదరదు కదా. కానీ పరకాల ప్రభాకర్లు లేవనెత్తిన అంశాలే కాదు, వర్మ కీలకమైన పాయింట్ చెప్తాను. ఎన్నికల ప్రధానాధికారి సీఈఓను అభిశంసించాలి అని ప్రతిపక్షాలు ఒక ప్రణాళిక తీసుకుంటున్నాయి. ఇది దేశ చరిత్రలో సిఈసిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సెన్ష్యూర్ చేయాలి, ఈయన మీద మాకు విశ్వాసం లేదు, ఈయన పూర్తిగా బీజేపీతో చేతులు కలిపి వాళ్ళు ఆడిచ్చినట్టుగా ఆడుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. బెంగాల్ వెళ్తే కూడా ఆయన గౌరవ చేసినంత పని చేశారు. ఆ బెంగాల్ ఎన్నికల్లో మేము చాలా జాగ్రత్త తీసుకుంటామని చెప్పి ఆయన జ్ఞానేష్ కుమార్ ఇప్పుడే బయటకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ లేకపోతే డిమాండ్తో ఇప్పుడు ఏదో బ్యాలెట్ పేపర్కి తిరిగి వెళ్తారని అనుకోను. కానీ ఈ చర్చ మటుకు ఒక తీవ్ర స్థాయిలో రావడానికి బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ చేసాయి, మహారాష్ట్రలో కూడా చివరిలో మీరు లెక్కలు ఇవన్నీ తారుమారు చేశారనే ఆరోపణ అక్కడ కూడా వచ్చింది. గతంలో తెలుగుదేశం కూడా చేసి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. బహుశా భారత ఎన్నికల వ్యవస్థలో ఒక తీవ్రమైన చర్చకు మథనానికి ఇది దారి తీయచ్చు బహుశా. సార్ జగన్ ఫ్యామిలీ సేఫ్